హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ 2 గట్టిగా రబ్ చేయండి. ఆ 2 హ్యాండ్స్ మీ కళ్ళు మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. ఎక్కడైతే మీకు పెయిన్ ఉందో అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు 2 అక్షరాలు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్, కొంచెం వాటర్ తాగండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సార్ ఈరోజు ఇంకోటి ఎగ్జామ్ ఉంది సార్. ఓకే, టైమింగ్స్ అండి? టైమింగ్స్ 10 to 1. 10 to 1. మీకు కుదిరితే ఈరోజు బ్లాక్ కానీ బ్లూ కలర్ కానీ డ్రెస్ వేసుకోవాలి. అంటే మాకు డ్రెస్ కోడ్ సార్. ఓకే ఓకే, అయితే కంటిన్యూ ఏం కాదు, కంటిన్యూ అవ్వండి. మొత్తం వైట్. ఇంకేంటండి ఎగ్జామ్స్? 7, 8 కు ప్రాక్టికల్స్ ఉన్నాయి సార్. ప్లస్ మళ్ళా డిసెంబర్ లో ఏఎన్ఎం ఎగ్జామ్ ఉంది మళ్ళా 29th. ఇంకా చాలా టైం ఉంది కదా. ఓకే, హ్యాపీగా రాయండి, ఏం కాదు, అయిపోతుంది. ఓకే, కాకపోతే కంపల్సరీ కెమెరా ఆన్ చేయాలి. కెమెరా ఆన్ చేస్తేనే చూసి మళ్ళీ ఈజీగా అవుతుంది. కరెక్ట్ సార్. ఇక్కడ గర్ల్స్ వస్తారు కదా, అందరు పిల్లలు రెడీ అవుతా ఉంటారు. ఓకే ఓకే, క్యారీ హ్యాపీగా రాయండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. విజయ్ గారు చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ ఇవాళ స్టార్టింగ్ లో వచ్చేసి నాకు వెలుగు వచ్చి వచ్చినట్టు వచ్చిందండి. వెలుగండి, పాజిటివ్ ఎనర్జీ అన్నారు కదా, అప్పుడు వెలుగు వచ్చినట్టు నాకు బాడీ మొత్తం వచ్చినట్టు వచ్చిందండి. వెరీ గుడ్. ఇంకా వచ్చేసి యాంగిల్ ఫీలింగ్ చేసినప్పుడు ఫోకస్ పెట్టండి. ఓకేనండి. సిచ్యువేషన్ అన్ని ఫేవర్ అవుతాయి. ఓకేనా సార్ ఇవాళ ఓం నమ శివాయ చెప్పేటప్పుడు ఇది సాధు అని ఒక రెడ్ కలర్ శారీ అమ్మవారు వచ్చి కూర్చున్నారండి నా ముందు. ఓకే అండి. వచ్చేసి బ్లెస్సింగ్ ఇచ్చారు. లాస్ట్ ఓం నమ శివాయ చెప్పేటప్పుడు ఇది ఒక పక్క శివుడు ఒక పక్క అమ్మవారు ఉంటారు కదా, అలా దర్శనం ఇచ్చారండి. వెరీ గుడ్ అండి. అలా దర్శనం వచ్చింది మీకైతే. అలా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. వెరీ గుడ్ అండి. మనీ కౌంటింగ్ కూడా బాగా జరిగిందండి. మనీ కౌంటింగ్ ఫస్ట్ 10% గురువు గారికి, బాబా గారికి డొనేషన్ ఇచ్చాను. తర్వాత కొంచెం డబ్బులు పెట్టి మాకు ఇంట్లో కావాల్సినన్ని పిల్లల ఫీజులు పెట్టేసాము. నా గొలుసు తెచ్చుకున్నాను. ఆ గొలుసు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్ళి మార్చేసి కొత్త తెచ్చుకున్నాం. వెరీ గుడ్. కొంత సొమ్ము వచ్చేసి క్యాష్ బీరువాలో పెట్టుకున్నానండి, కొంత బ్యాంక్ లో వేసుకున్నాను. పిల్లలకి తలా 2 కట్టలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కోమన్నాను. హ్యాపీగా ఉందండి. కాకపోతే ఫస్ట్ గుర్తురాలే. ఓకేనండి. మీకు హీలింగ్ అనేది అద్భుతం పనిచేస్తుంది. ధీమాగా ఉన్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. శిల్ప గారు. పర్లేదు, ఏదంటే చెప్పండి, ఏం కాదు. మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్. ఓంకారం చెప్పేటప్పుడు అంతవరకు ఏం అనిపించలేదు సార్. లాస్ట్ ఓంకారంలో చాలా వైబ్రేట్ అనిపిస్తుంది సార్. నాకు చుట్టూ ఏదో లైట్ వెలిగినట్టు కనిపిస్తుంది. ఓకే, మీకు అనిపించిందా? నాకు అలాగా అనిపించింది బాగా. డివైన్ వైట్ లైట్ అండి. అన్ని సార్ డివైన్ వైట్ లైట్ అండి అది.
అలాగే చెప్పండి. అనిపించింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు. జర్నీలో నాకు ఎక్కడ స్ట్రక్ అవుతుంది అంటే లాస్ట్ మనీ కౌంటింగ్ లో కొంచెం స్ట్రక్ అయింది నెట్వర్క్, అంతవరకు బాగా వచ్చింది సార్. ఓకే. వచ్చిన తర్వాత ట్రైన్ జర్నీ ఎక్కువ రష్ ఉండే జర్నీ, ఈ రోజు మాత్రం చాలా ఖాళీగా ఉంది సార్ ట్రైన్ అయితే ఈరోజు. బ్లెస్సింగ్ వెరీ అలా గుడ్. ఉంది సార్ ఈరోజు. ఎప్పుడు రష్ గా ఉండే జర్నీ ఈ రోజు చాలా అందరికి ఒక్కొక్క సీట్ దొరికింది. మా ముగ్గురికేమో అలా ఒక్కొక్క సీట్ కూర్చున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్. తర్వాత ఫ్యాన్సీ స్టోర్ కి ప్రేయర్ చేసినప్పుడు కూడా నేను పొద్దున్న మా వదినకి కొంచెం అయినట్టుంది తను. నేనే హ్యాక్ చేయలేదు. నాకు నాకు టైం లేదు అంతే. టైం తనకి ఫస్ట్ తనకు చెప్పేస్తాను, సారీ చెప్పేస్తాను తనకి. సో ఈ రోజు ఫస్ట్ తనకి ఎప్పుడు ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం. చెప్పండి. అందరం వెంటనే ఇక్కడ సారీ ఓకే. వాయిస్ తక్కువ ఉంది. రేపు చెప్తున్నానండి. ఏం కాదు. ఓకేనా? హ్యాపీ జర్నీ చేయండి. ఓకే. సరోజ గారు. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ హ్యాపీ మార్నింగ్ మనీ మార్నింగ్ మనీ. సార్. సార్ ఓంకారం చెప్పేటప్పుడు సార్ చాలా పీస్ఫుల్ గా ఉంది ఈరోజు. కాకపోతే ఇక్కడ కొంచెం ఇట్లా ఇట్లా అనిపిస్తుంది కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది సార్ ఓంకారం చెప్పేటప్పుడు. మామూలు యాజ్ యూజువల్ గా ఈరోజు క్షమాపణ చెప్పుకున్నది సార్. మామూలు నేను చెప్పుకుంది మా వారికును మా ఫ్రెండ్కి సార్, మా పద్మకి చెప్పుకున్నాను ఈరోజు. యాజ్ యూజువల్ గా ఆమెకి యాజ్ యూజువల్ గా బ్లెస్సింగ్స్ అవి ఇచ్చుకున్నాను సార్ దాంట్లో. ఓకే. తర్వాత మన మనీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత సార్ మేము ఇక్కడికి ఇష్టమైన మనకి దేవాలయం అంటే కాళేశ్వరం వెళ్ళాం సార్. మీరు కూడా ఓకే. వచ్చారంట మాతో పాటు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని మా మనవరాలని ఇద్దరిని తీసుకొని వెళ్ళాను సార్. కాళేశ్వరం వెళ్ళాం. వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసాం, అభిషేకం చేయించాం సార్. వెనక హోమం కాలుతుంటే అక్కడ వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాం, కొంచెంసేపు మెడిటేషన్ చేయించాను వాళ్ళతో కూడా, నేను కూడా కూర్చున్నాను సార్. హోమంలో నేను రాసిన పేపర్ వేసేసాను. ఇక అది ఎట్లా కాలుతూ ఉంటే దాన్ని చూసుకుంటూ కొంచెంసేపు ఉన్నాం సార్. అక్కడ కొంచెంసేపు ఉండి మా మా పొలానికి వచ్చేసాం సార్. మా పొలానికి వస్తే ఇక వాళ్ళు కొంచెంసేపు కూరగాయల చెట్లు అవన్నీ చూసారు. వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత రాలేదు మా ఊరు. అక్కడికి వచ్చిన తర్వాత సార్ మంచిగా ఎంజాయ్ చేసాము. అక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత సార్ మేము అంటే రెస్టారెంట్కి వెళ్ళాం సార్ ముగ్గురం. ఓకే. రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఫస్ట్ జున్ను తిన్నాం సార్. స్వీట్ నాకు చాలా ఇష్టం సార్ జున్ను అంటే. అయితే ఫస్ట్ స్వీట్ తిని తర్వాత ఆర్డర్ చేసుకున్నాం సార్. తినేసి భోంచేసాం సార్. భోంచేసిన తర్వాత సినిమాకి వెళ్ళాం సార్ ముగ్గురం కలిసి. ఓకే. సినిమాకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళాం సార్. వెళ్ళి నేను మా ఫ్రెండ్కి అదేంటి రింగ్ ప్రెజెంట్ చేశాను సార్. నేను వెరీ గుడ్. పిఎస్ అని పద్మాను సరోజ అని పెట్టి పిఎస్ అని పెట్టి దాని మీద వేయించాం సార్. వేయించి తనకి రింగ్ ప్రెజెంట్ చేశాను. తర్వాత బట్టల షాప్కి వెళ్ళాం. బట్టల షాప్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుక్కి కోడలికి వాళ్ళ మనవడికి బట్టలు తీసుకున్నాం. తర్వాత వీళ్ళని ఇష్టం వచ్చింది తీసుకోమన్నా సార్. అంటే పద్మ వాళ్ళ అమ్మకి కూడా వెళ్ళి కలిసేసి వచ్చాం సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓకే. తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను సార్. శారీ తీసుకోవాలంటే టైం లేకుండే సార్. ఇక తనకు కూడా నిన్న బిజీ ఉండే, డబ్బులు చేతిలో పెట్టేసి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాను సార్. చాలా హ్యాపీ అనిపించింది. ఆమెను చూస్తే మా అమ్మగారిని చూసినట్టు అనిపించింది సార్. వెరీ గుడ్. ఏం రెడ్గా ఉంటారో మా అమ్మగారు కూడా అలానే ఉంటారు, సేమ్ రెడ్గా. మంచిగా అనిపించింది సార్ నిన్న. తర్వాత బట్టలు అవి వాళ్ళు కూడా ఇష్టమైనవి తీసుకోమంటే తీసుకున్నారు సార్. బట్టలు అవన్నీ తీసుకున్నారు.
నేను కూడా తీసుకున్నాను. మేము ముగ్గురం ఒకటే డిజైన్ తీసుకున్నాం సార్ చీర. అంటే కలర్స్ వేరు. ఒకేసారి కట్టుకోవాలని ఒకటే తీసుకున్నాం సార్. సేమ్ డిజైన్స్. డిజైన్ ఓకే. తీసేసుకొని మా ఫార్మ్ హౌస్‌కెళ్ళాం సార్. వాళ్ళు మా ఫార్మ్ హౌస్ కూడా చూడలేదు. అక్కడికెళ్ళేసి మస్తు ఎంజాయ్ చేశాం సార్ ఫార్మ్ హౌస్‌లో. పనమ్మాయి వచ్చి వంటంతా చేసింది. మేము కొంతసేపు గడ్డిలో నడిచి ఇంకా చాలా కబుర్లు ఇగ వెనకటి కబుర్లన్నీ, చిన్నప్పటి కబుర్లన్నీ చెప్పుకొని అక్కడ డిన్నర్ చేశాం సార్ ఫార్మ్ హౌస్‌లో. డిన్నర్ చేసి అక్కడే పడుకున్నాం సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇవాళ. చాలా హ్యాపీ. ఫస్ట్ మనీ కౌంట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్‌గా 10% చార్టీకి, 10% సార్‌కి, 5% గోశాలకి, మళ్ళా ఇంకా నాకున్నయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి తీర్చేసుకొని మళ్ళా వృద్ధులాశ్రమానికెళ్ళాం సార్. ఎళ్లి అక్కడ హ్మ్, వీళ్ళని కూడా ముగ్గురం కలిసి వెళ్ళాము. వెళ్ళి అక్కడ వాళ్ళతో చాలా ఎంజాయ్ చేశాం సార్. వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటూ చాలా వాళ్ళతో పాటు అన్ని కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ చిన్నప్పటివి కూడా అవన్నీ వినుకుంటూ అట్లా వెళ్తే చాలా హ్యాపీ అనిపించింది సార్. అక్కడికెళ్ళంగానే వాళ్ళు కూడా చిన్న పిల్లల లెక్క అయిపోయి అన్నీ చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది సార్. తర్వాత కొంతసేపు ఇదేంటి సార్ ఇది మన దస్తీ వేస్తారు కదా! రౌండ్ కూర్చొని దస్తీ వేస్తారు. ఆట ఆడాం సార్ వాళ్ళతో పాటు మేము గూడా. ఓకే. ఆట ఆడుకొని చాలా ఎంజాయ్ చేసి వచ్చేసాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ మా గుడ్. ఫ్రెండ్‌ని కలిసినందుకే హ్యాపీ ఉంది సార్ నాకు చాలా. హైదరాబాద్ వచ్చినందుకు ఇదే మిరాకిల్ అనిపిస్తుంది. మా వారు గూడా ఒప్పుకొని నాతో పాటు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇవాళ థాంక్ యూ అండి. 7:30కి ఉంది సార్ పాపది ఎగ్జామ్. ఓకే అండి. 7:30కి. నేను చూస్తానులెండి. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో ఓకే. మచ్ థాంక్ సార్. యూ. అంతా రోజు అనుకున్నట్లే అయ్యిందండి. ఓకే. బీరువాలోని అంటే ఆ ఐడియా రాలేదు. అంటే గోల్డ్ రిలీజ్ చేసుకున్నాం. పాప మ్యారేజ్‌కి అన్నిటికి ఎక్కడికక్కడ గో క్యాష్ రెడీ చేసి ఉంచుకున్నాం. బీరువా తీయగానే అమౌంట్ అలా పడిపోతుంది. బీరువా నుంచి అమౌంట్ కబోర్డ్‌లో కూడా క్యాష్ ఉన్నట్లు, నా బ్యాగుల్లోని, హ్యాండ్ బ్యాగుల్లోని, వాలెట్‌లో అన్నిట్లోని కట్టలు పెట్టుకొని ఉన్నాయి. ఎక్కడికైనా ఎళ్ళాలన్నా బీరువాలో కూడా తలుపు తీయగానే కట్టలు కనిపిస్తున్నాయి. వెరీ గుడ్ అండి. బాగా జనరల్‌గా చెప్పండి. చెప్పండి మీరే చెప్పండి. జనరల్‌గా డబ్బంటే అందరూ ఏం చేస్తారు? అకౌంట్ ఉంటది కదా! బీరువా ఉంటదనుకుంటారు. కానీ డబ్బు ఒక చోట, 2 చోట్ల పెట్టకూడదండి. ఎక్కడ కుదిరితే పెట్టుకోవచ్చు. కానీ అదే. మన కంటికి కనిపించేది పెట్టుకోవాలి. బీరువా కబోర్డ్‌లోని బట్టల హ్మ్. బదులు కట్టలే కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. అన్ని బీరువాలో. అలా కనిపిస్తే మనకు డబ్బొచ్చేస్తది. హ్మ్. మనం ఎంత హార్ట్‌ఫుల్ ఫీల్ అయితే అంత ఫాస్ట్‌గా మనకు రిజల్ట్ వస్తదన్నమాట. అంతా బానే ఉందండి. హెల్తీగా ఏ ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ ఫైనాన్స్ ప్రాబ్లమే. అంటే అది ఏదనుకున్నా ఇప్పుడు పాప మ్యారేజ్ అనుకుంటున్నామండి. బాబు హ్మ్. అంటే ఏవేవి మనకు అవుతుంటే అమ్మ మనకి ఈ పని అయ్యింది, ఈ పని అయిందని మనం చాలా సెల్ఫ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. దానివల్ల ఇల్లు కూడా ఖాళీ చేసి ఇక్కడికొచ్చామండి. అంటే మాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇలాంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఇల్లు ఖాళీ చేసి హ్మ్. వచ్చాం ఇక్కడికి. ఇది రెంట్ హ్మ్. హౌస్‌కొచ్చాము. హ్మ్. 2 ఇయర్స్ అదే. అందుకు దానివలన మేము ఫైనాన్స్‌గా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఉంది బాగా ప్రాపర్టీ అయి ఉన్నాయి. కానీ చేతికేవి అందేటట్లు రావట్లేదండి. అందట్లేదు. ఓకే. హ్మ్. మరేం చేయాలిప్పుడు? అందుకే మీ దగ్గర జాయిన్ అయ్యాను. నా దగ్గర జాయిన్ అయితే వచ్చేస్తదా డబ్బులు? చెప్పండి దానికి మార్గం ఏంటో? ఏం లేదండి. ఇప్పుడు మనకి మీ బాబు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏటండి? మీ బాబు ఏ ఊర్లో ఉన్నాడు? కెనడాలో ఉన్నాడండి. సో, కెనడా ఎళ్ళాడంటే ఊరికే ఎళ్ళడు కదా! అదే. అక్కడికి వెళ్ళాడంటే ఖచ్చితంగా సెటిల్ అవుతాడు. హ్మ్. సరిగ్గా ప్రస్తుతం లోన్ మొన్న వస్తుంది. అయిపోయిందండి చదువయిపోయి జాబ్ రాలేదు. వస్తదండి. కెనడాలో ఉన్నాడంటే ఇంటికి రావడానికి ఎళ్ళలేదు. కెనడాలో జాబ్ చేసుకొని అక్కడ సెటిల్ అవ్వడానికి ఎళ్ళాడు. అవునా? అదే. మన ఆలోచన అలా ఉండాలి. అందరి పిల్లలు ఈ ఊర్లో ఉన్నారు. నా పిల్లలు కెనడాలో ఉన్నారంటే ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాడు. కారు కొంటాడు. అక్కడ సెటిల్ అవుతాడు. మా అబ్బాయిని చూడండి మేమే కెనడా ఎళ్తాం అని మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే. అలాగే మీ పాప పుట్టింది. ఏం చేస్తుందిప్పుడు? జాబ్ చేస్తుందండి. టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తుంది. మీ పాప పుట్టింది. జాబ్ చేస్తుంది. ఏజ్ ఎంత? ఇప్పుడు 26 అండి. 26. నో ప్రాబ్లమ్. ఒకప్పుడు అనుకోండి 18కి 20 పెళ్లి చేసేవారు. ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత 25-30 లోపు చేసుకుంటున్నారు. కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. మీ అమ్మాయి పుట్టిందంటే మీ అమ్మాయి కన్నా ముందే వాళ్ళ ఆయన పుట్టుంటాడా లేదా?
అదే పుట్టి ఉంటాడు వయసులో అదే మరి పెద్దోళ్ళు చేస్తారు, చిన్నోళ్ళు చేయరు కదా. అదే సో ఖచ్చితంగా పుట్టే ఉంటాడు. అంటే ఆల్రెడీ పుట్టాడు, ఎక్కడో ఉన్నాడు. అదే మీకు టైం ఇంకా రాలేకట్టి కనపడలేదు. సో టైం వస్తది, ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. పెళ్లి అవ్వాలంటే డబ్బులు కావాలి కదా. సో పెళ్లి అదే అమ్మాయి కాలం పెళ్లి అవుతుంది కాబట్టి డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. ఉమ్, డబ్బులు అంటే పెళ్లి అవ్వదు కదా. సో అలా ఆలోచించాలి. మా అమ్మాయికి ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడు రెడీగా, టైం వచ్చి వచ్చేస్తాడు. ఖచ్చితంగా మీరు చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తాం ఆలోచించాలి. డబ్బులు వస్తే మీకెందుకు, ఇలా డబ్బులు వచ్చేస్తాయి. అవునా? అలాగే మీరున్నారు, మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మీకంటే సొంత బిజినెస్ బిజినెస్ ఉంది. అవునా? బిజినెస్ ఉన్నాడు, ఇంతకుముందు వచ్చే కదా లాభాలు, ఇప్పుడు మళ్ళీ వస్తాయి. సో మా బిజినెస్ మేము డెవలప్ అవుతాం, ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మా ఆయన సమర్థత ఉంది. ఇప్పుడు మేము తెలుసుకున్నాం, ఖచ్చితంగా అవుతాం. మేము బిజినెస్ డబ్బులు సంపాదిస్తాం అని మీరు డిసైడ్ అవ్వాలి. ఇంకోటి, మీ డబ్బులు 2 కోట్లు బయట ఉన్నాయి. మీరు రాత్రి పడుకునేప్పుడు ఏమనుకోవాలి, అది మా ప్రాపర్టీ, మేము ఎప్పుడు ఎవరిని మోసం చేసింది లేదు, మేము నీతిగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి అది మా డబ్బే, ఖచ్చితంగా మాకు ఎప్పుడు వస్తుంది, రేపు వచ్చేస్తుందని రాత్రి పడుకుంటే మీరు డిసైడ్ అవ్వాలి. పడుకునేటప్పుడండి పడుకునే ముందు మంచం మీద పడుకొని కళ్ళు మూస్తుంటారు చూసారా, అప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఇక ఎవరితో మాట్లాడకూడదు. ఖచ్చితంగా అదే మాకు డబ్బులు వచ్చేస్తాయి, రేపు వచ్చేస్తాయి అని మీరు డిసైడ్ అయిపోయి, ఆ డబ్బు వస్తే మీరు ఏం చేస్తే అప్పుడు విజువలైజ్ చేసుకోవాలి. ఉమ్, అయిపోదు. మళ్ళీ అంటే ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. నిద్రపోవడానికి 5 నిమిషాల ముందు, మార్నింగ్ నిద్ర లేచిన 5 నిమిషాల ముందు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ పొద్దున నిద్ర లేచిన వెంటనే మంచం మీద పడుకునే కళ్ళు తెరక ముందే ఖచ్చితంగా ఈరోజు డబ్బులు వచ్చేస్తాయి మాకు, నేను మా ఆయన ఫుల్ హ్యాపీ, డబ్బులు లెక్క తీసుకుంటాం, అకౌంట్ వేసేస్తాం అని చేస్తాం. అన్ని కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి. అప్పుడు మంచం దిగాలి, అరచేతి చూసుకొని అప్పుడు మంచం దిగాలి. ఈరోజు అలా స్టార్ట్ చేయండి, వచ్చేస్తుంది. ఈ పని ఎవరి చేసిన రిజల్ట్ ఉంటుంది, ఈ పని ఎవరి రిజల్ట్ వస్తుంది. కానీ మిగిలిన త్వరగా రాదు, ఎందుకంటే వాళ్ళు హీల్ అవ్వరు కాబట్టి, వాళ్ళ బ్రెయిన్ లో నెగిటివ్స్ ఉంటాయి. మీరు సెషన్కి వచ్చారు కాబట్టి బ్రెయిన్ మీరు హీల్ చేస్తాను కాబట్టి, నెగిటివ్స్ క్లియర్ చేస్తాను కాబట్టి మీకు చాలా ఫాస్ట్ వర్కౌట్ అవుతుంది. అదే మైండ్ పీస్ఫుల్ ఉంటే కదా నేను చేయగలం మనం. అదే ఆ పీస్ఫుల్నెస్ ఇక్కడ వచ్చేస్తుంది. మీ ఉమ్, బ్రెయిన్ హీల్ అవుతుంది, మైండ్ హీల్ అవుతుంది, మీ బ్రెయిన్ పీస్ఫుల్ అయిపోతుంది. ఆ పీస్ఫుల్ అయినట్టు మీకు థాట్ వస్తుంది, ఏం చేయాలి ఏం చేయాలి. మనసులో అదే టెన్షన్ వస్తే ఆ థాట్ రాదు. ఆ టెన్షన్ క్లియర్ అవుతాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అంతే, అలా చేశారు ఇంకొక ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేస్తుంది. మీరు దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. మీరు డిసైడ్ అవ్వాలి, ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, తెస్తారు, ఇచ్చేస్తారు, మాదే డబ్బులు అయ్యి, మా డబ్బులే ఎడపోతాయి, వస్తాయి. అది ధీమాగా ఉండండి, రేపు వస్తాయి. ఒకవేళ రేపు రాలేదా అసలు నిరుత్సాహపడకూడదు, ఈ రోజు అయితే రేపు వస్తాయి. అలా వచ్చేదా ట్రై చేయాలి. మీరు అంత గట్టిగా నమ్మితే అంత త్వరగా వస్తుంది. అది 1 వీక్ 10 డేస్ మీ చేతుల్లో ఉంది, డిసైడ్ అవుతుంది మీరు. ఈరోజు వచ్చి తేరాలు వస్తాయి, డిసైడ్ అవ్వండి, వచ్చేస్తాయి. అంతే. ఎక్కడ ఎవరికి కూడా మీ బాధ చెప్పద్దు, నాకు తప్ప. బాబు ఎలా అన్నాడు, జాబ్ చేస్తున్నా చేస్తున్నాడు, ఇలా చెప్పాలి. మీ బిజినెస్ ఎలా ఉంది, బాగుంది. మీకు అప్పులు ఉన్నాయా, ఏం లేవు, తీర్చిస్తాం. తీర్చకపోతే తీర్చని చెప్పండి, తీర్చే దారి దొరుకుతుంది. పాప పిల్ల చూస్తున్నాం, సంబంధం చూడకలేదు, చూస్తున్నాం, మధ్యలో చేసేస్తాం అంతే. అంటే అలా చెప్పడం అవతల చెబుతా ఇలా డబ్బులు ఉన్నాయి, ఇది చేస్తారనిపిస్తుంది. ముందు మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించాలి, లేకపోతే సార్ నమ్మించాలి. అది నమ్మితే నెక్స్ట్ మీ చేతిలో డబ్బులు వస్తాయి. సో ధీమాగా ఉండండి, ట్రై చేయండి. ఎలా ఉంది మీరు చెప్తారు నాకు. ఇప్పుడు వీఆర్ ట్యాపింగ్ చేస్తున్నాం కదండి అది అవునండి, డైలీ పడుకున్నప్పుడు కూడా చేయమంటారా అవును, చేసిన పని చేయడం పడదు, మీ వర్క్ కాదు. మీకు కావాలంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. అంటే అంటే ఇప్పుడు ఎక్కడైనా పెయిన్ ఉంది అనుకోండి, ఆ, ఆ పార్ట్ చెప్పుకోవాలి. అది ఒక పెయిన్ అయితే సపోజ్ మోకాలు నొప్పాను, కాళ్ళు నొప్పాను, లేదంటే హెడేక్ ఉంది అనుకోండి, ఇది ఏ పార్ట్ ఆ పార్ట్. మా బ్యాక్ పెయిన్ ఉంది అంతే ఇంకేం లేదు అప్పుడు ఏం చెప్పండి, మైండ్ బ్యాక్ అని సార్ చెప్పండి, మైండ్ బ్యాక్ అని చెప్పండి. బ్యాక్ అంటే మొత్తం కవర్ అవుతుంది, పై నుంచి కింద దాకా కాళ్ళు పిక్కలు మొత్తాన్ని కవర్ అవుతాయి. కాబట్టి మైండ్ బ్యాక్ అని చెప్పండి, చెప్పి 150 సార్లు చేయండి. ఇప్పుడు ట్యాపింగ్ ప్రతి చేయగలరు. దానికి కాదండి ఒక్కొక్కసారి చెప్తున్నారు కదా బాడీకి యూనివర్స్ కి మనీకి అన్ని ఒకేసారి చెప్పుకోకూడదా ఏదండి అలా చెప్పకూడదు. దేనికది సెపరేట్ బాడీ వేరండి, మన శరీరం ఈ బాడీ వేరు, మన మైండ్ వేరు, మన మనీ వేరు. అదే మీరు బాడీ పెయిన్స్ ఏం చేయాలంటే బాడీ చెప్పండి. అంటే ఒకటే ఉంటే పర్టికులర్ ఒక పార్టీ చెప్పండి. మల్టిపుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ బ్యాక్ పెయిన్ అనుకోండి, ఒకదానికి మైడి బ్యాక్ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ సరిపోతుంది. అలాగే షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ అన్నీ అనుకోండి, అప్పుడు
అన్ని కలిపి ఒకటే చెప్పాలి. మై డియర్ బాడీ ఐఎమ్ సారీ 150 సార్లు చెప్పి సరిపోద్ది. అది బ్యాక్ పెయిన్ అనేది కామన్, లేడీస్ అందరూ కామన్. ఆపరేషన్ వల్ల, సరైన తిండి లేకపోవడం వల్ల, సరిగ్గా రెస్ట్ లేకపోవడం వల్ల వచ్చేస్తది. ఇంట్లో పని వల్ల కూడా వస్తది. ఈ పెయిన్‌లన్నీ ఎప్పుడొస్తాయి? మన మైండ్ రిలీఫ్ లేనప్పుడు పెయిన్స్ వస్తాయి, ఎక్కువొస్తాయి. అదే ఇప్పుడు సాయంత్రం యాంగర్ వచ్చి పద మాత్రం షాపింగ్‌కి వెళ్దాం అని చెప్పి ఒక 50 కట్ట తీసి పట్టుకొని చేత్తన్నారనుకోండి. ఏం చేస్తారు? ఈ నీకే మన ఇద్దరికి అన్నారనుకోండి, ఏం చేస్తారు? రెడీ అయ్యి ఎళ్ళిపోతా. ఈ నొప్పి ఎక్కడికెళ్తది? పక్కేదో పరిగెడతది. ఉండదు. మీకు అర్థమవుతుందా? సో, ఎప్పుడైతే అదే. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మనకు టెన్షన్స్ ఉన్నాయో, మనం వాటి గురించి ఆలోచించి బాధపడతామో, ఆ ఇంపాక్ట్ మన బ్రెయిన్ నుంచి బాడీకి ట్రాన్స్‌ఫర్ అవుతది. అదే. అందుకే బ్రెయిన్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఆ బ్రెయిన్ పీస్‌ఫుల్‌గా హీలింగ్‌గా చేస్తాం మేము. బ్రెయిన్ పీస్‌ఫుల్ చేసి ఎమోషన్ క్లియర్ చేస్తాను. మైండ్ ఎప్పుడు పీస్‌ఫుల్ అయిందో, మీరు హార్ట్‌ఫుల్ డిసైడ్ అవుతారు. డిసైడ్ అయితే డబ్బులొచ్చేస్తాయి. చాలా సింపుల్. ఆల్రెడీ నేను ఈఎఫ్టీ చేస్తున్నాను కదా సెషన్‌లో. మీరేం చేయనవసరం లేదు. అంటే ఎక్కువ ఉంటే చేయండి పెయిన్. లైట్‌గా ఉంటే అవసరం లేదు. మీరు ఇవన్నీ చెప్పించేయండి. విజువలైజ్ చేసుకోండి. ఆ 2 కూడా మనకు అదే ఫస్ట్ టార్గెట్. పెట్టేసుకోండి. నైట్ బెడ్ మీద పడుకునే ముందు ఊహించుకోండి. డిసైడ్ అవ్వండి. ఉదయం నిద్ర ఊహించుకుంటే సరిపోద్ది. అంతే. సెషన్‌లో ఊహిస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. డైరెక్ట్‌గా విజువలైజ్ చేసుకుంటే డైరెక్ట్‌గా మీ లైవ్‌లో మీ చేతికొచ్చేస్తది డబ్బు. కాబట్టి నమ్మకంగా ఉండండి. మీరు ఎవరి డబ్బు అడగట్లేదు. మీ డబ్బులు మీరు అదేలే. అడుగుతున్నారు. తప్పేముంది? మీ తప్పేముందది? అది న్యాయమైన కోరిక కానీ ఖచ్చితంగా నెరవేరుతదండి. మనం ఏదైనా కోరిక పెట్టుకున్నప్పుడు యూనివర్స్ అబ్జర్వ్ చేస్తదండి. ఇది ఇవ్వాలా? వద్దా? అని. అది న్యాయమైన కోరిక వెంటనే నెరవేరుస్తది యూనివర్స్. కానీ ఖచ్చితంగా మీ డబ్బులు మీకోసం ఎక్కడికి పోవు. ఇప్పుడు వ్యాపారంలో గూడా చాలా మంది ఎగ్గొట్టేసారండి. మరి ఆళ్ళెవ్వరు హ్మ్. ఏమి ఇవ్వలేదు. చానాలైంది. దగ్గర హ్మ్. 3 వరకు పోయాయి. అప్పుడేం చేస్తారంటే ఆయన కూడా సెషన్‌లో జాయిన్ అవ్వాలి పర్సనల్‌గా. అది ఉండదండి మెయిను. అంటే ఆయన వ్యాపారం డబ్బులు రావాలని చెప్పి మీరు కోరుకోండి. రావదు. అసలు. అప్పుడు మీరేం ఎందుకంటే చేస్తారంటే మీరు పోయిన దాని గురించి వదిలేసి బిజినెస్‌లో రోజు డబ్బులు రావని చెప్పండి. నెలకి ఆయనకి 50,000 వస్తుందనుకోండి. 1,00,000 రావాలని చెప్పండి. 1,00,000 వచ్చిందనుకో 2,00,000 రావాలని చెప్పండి. ఎప్పుడైతే డబ్బులొచ్చినాయో ఆయన ధీమాగా ఉంటాడు. మీకు హ్యాపీగా ఉంటది. అప్పుడేమవుతుంది? ఈ హ్యాపీగా ఉన్నప్పుడు అవతలోళ్ళే ఎగ్గొట్లో తెచ్చేస్తారు డబ్బులు. అంతే తప్ప మీరు ఆ డబ్బులు పోయేటప్పుడు ఆలోచిస్తా కూర్చుంటే అది బాధ తప్ప ఏముంటది? పోయినాయి కదా! అని బెంగ. అవునా? ఇప్పుడు ఎప్పుడైతే డబ్బులొచ్చినాయో మీకు ఆటోమేటిక్ ధైర్యం వస్తది. ఏదోలు వస్తున్నాయి కదా! ఆ డబ్బులు పంచుకోవడం మానేస్తారు. ఎప్పుడైతే వదిలేస్తారో వాళ్ళే తెచ్చి మీకిస్తారు. అయిపోయింది. ఫస్ట్ మీ బిజినెస్ డబ్బులు రావాలని ఆలోచించండి. ఎంతొస్తుందో మీ ఆయనతో కనుక్కోండి. దాని డబుల్ రావాలని మీరు ఆలోచించండి. డబ్బులొస్తాయి. ఆ తర్వాత ఈ డబ్బులొస్తాయి. ఇది కూడా ఊహించుకోండి. అయిపోద్ది. ముందు ఒకటి పెట్టుకోండి. అయిపోయాక ఇంకోటి. అయిపోతాయి. అన్నీ అవుతాయి. వ్యాపారాలు వస్తాయి. ఎందుకు రావండి? ఎవరి పడితే ఆళ్ళు వ్యాపారం చేయలేరండి. వ్యాపారం చేశారంటే ఆళ్ళకి అర్హత ఉన్నోడే వస్తది. మనం చేసుకున్న చిన్న చిన్న థాట్స్ వల్ల, డౌట్స్ వల్ల వెనక్కి పోతుంటాయండి. నాకు నష్టం వస్తుందేమో, వ్యాపారం పోతుందని పెట్టామనుకోండి. మన భయం ఉంటే వ్యాపారం పోతది. నేను సక్సెస్ అవుతానని పెట్టుకుంటే సక్సెస్ అవుతారు. నమ్మాలి. డబ్బులొస్తాయని నమ్మాలి. సక్సెస్ అవుతానని నమ్మితే వచ్చేస్తాయి. డబ్బులు ఎప్పుడొస్తాయి మీకు? ఎప్పుడు రేపే వచ్చేస్తాయి. అది వెరీ గుడ్. అదే కాన్ఫిడెన్స్ ఉండాలి. వచ్చేదాకా ఉండాలి. ఎందుకు ఎప్పుడొస్తాయని అనుకోవాలి. ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఏమో రాత్రిలో రావచ్చేమో అని ధీమాగా ఉండాలి. అదే. మీరు మనస్ఫూర్తిగా డిసైడ్ నమ్మితే మ్యాగ్‌గా నమ్మకపోయినా మీకు డబ్బులొస్తాయి. మీరు నమ్మండి ముందు. అయిపోద్ది. ఇది వస్తే అల్టిమేట్‌గా ఎంజాయ్ చేసేది మీరే కదా! అటు మీ యాంగర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. పిల్లల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. లైఫ్ సెటిల్‌మెంట్ అయిపోద్ది. పీస్‌ఫుల్ అయిపోద్ది. నమ్మండి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఈరోజొస్తాయి. మిస్ అయితే రేపు. రేపు మిస్ ఎల్లుండి వచ్చేస్తాయి. వచ్చి తీరతాయి అంతే. నమ్మండి. ఓకేనా? ఖచ్చితంగా వస్తాయి. వేరే గుడ్ న్యూస్ చెప్తాను నాకు. ఓకేనా? కోటివేంటమ్మ గారు. నాకసలు ఇవాళ ఏం తెలియలేదండి. ఆ! ఓంకారం వరకు బానే ఉంది. పీస్‌ఫుల్‌గా ఓంకారం అంతా బాగా జరిగింది. ఈ నొప్పులు అని నేను డిస్టర్బెన్స్ లేవు. అసలు నేను ఇట్లా ఊగుతున్నాను మరి నిద్ర కూడా కాదు. అది ఏంటో నాకు ఇంకా మీ మాటలు ఒక్కొక్కసారి వినపడుతుంది. అసలు అంత ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి ఏం లేదు. వెరీ గుడ్. బాడీ ఊగుతుంది కదా! ఆ! ఎనర్జీ ఓవర్‌ఫ్లో అయితే అలా ఉంటుందండి. తర్వాత హ్మ్. అదే తగ్గిపోతుంది. నిన్న అలాగే మన అంటే సర్జరీ తర్వాత కొంచెం పడుకున్నానండి. హ్మ్. కల వచ్చింది. కలలో మనందరం హైదరాబాద్‌లో ఇంట్లో మా ఇల్లేనంట అది. అబ్బో! హైదరాబాద్‌లో అందరం కలుస్తున్నామంట. మన బ్యాచ్ మొత్తం. ఇగ
కాఫీ చేసాం, కాఫీ తాగారంట అందరూ. కాపీలో సైడ్ రావాలా? ఆ? అందరూ అంటే అందరూ కాఫీ కాపీలో కోసం సైడ్ అంతవరకు రావాలా? కాఫీలు మొత్తం భోజనం బెటరా? భోజనం భోజనం బెటరా? కాఫీ వరకే ఉన్నాము. ఇక ఆ తర్వాత మా మా అబ్బాయి, మా కోడలు వాళ్ళు, అమ్మ నీ ఫ్రెండ్స్ వేరే ఉండే ఇదివరకు, ఇప్పుడెవరు ఈ కొత్త ఫ్రెండ్స్ ఎవరు, చాలా మంది ఇంతమంది మంచోళ్ళు బాగున్నారు, భలే మాట్లాడుతున్నారు అంతా అనేది వాళ్ళు అందరికి ఎగతాళి చేశారంట. అసలు అట్లా వచ్చింది. ఏంది లేచేసరికి అంతా అసలు పూసగుచ్చినట్టు అది మనందరం కలిసి ఒక ఇంట్లో ఉన్నట్టు. మాకు హైదరాబాద్ లో ఇల్లు లేదు. అది పోని మా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇల్లు కాదు వేరే ఇల్లు, కొత్త ఇంట్లో ఉన్నాము అందరం. ఇది మా ఇల్లు అని మీరందరూ మా ఇంటికి వచ్చారు. కాఫీ టీ ఏదో తాగాము, మాట్లాడుకున్నాము, వెళ్ళాము. అట్లా వచ్చింది నిన్న కళ. అది ఓకే అండి. ఇంటితో ఉన్నట్టే జరిగింది అనమాట, జరిగినట్టే జరిగింది. ఈ రోజు అసలు జరుగుతుంది. ఏం లేదండి, డబ్బులు కౌంటింగ్ అప్పుడు మళ్ళీ గుర్తుంది. ఏదో దుప్పట్లో ఇవి తీసుకున్నాను పంచాలని, ఒక 2 కట్టలు. ఇక అంతే, ఇక అసలు ఏం తెలియట్లేదు. ఇవాళ అంతా ఏందో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. నిద్ర అంటే నిద్ర కాదు, అలాగుంటుందండి. మళ్ళీ తెలుస్తానే ఉంది, మీ మాటలు తెలుస్తానే ఉంది, కానీ నాకు ఇక లేదు. మీకు ఎనర్జీ ఓవర్‌ఫ్లో అయిందండి. ఓకేనా? ఆ, అప్పుడు బాడీ ఆటోమేటిక్‌గా మూవ్ అవుతుంటదండి. ఆ, కానీ ఇట్లా ఆటోమేటిక్‌గా క్లియర్ అవుతుంది. ఇట్లా ఊగిపోతున్నా అనమాట. అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ కరెక్ట్ కూర్చుంటున్నాను, మళ్ళీ కాసేపు కదా మరి నిద్రపోయానా ఏంది తెలీదు, ఏమైంది తెలీదు. ఏం కాదండి, మీకు చక్కగా హీలింగ్ అవుతుంది. 4 ఓకేనా? కాడ నుంచి ఫ్రెష్ అయ్యి ఫ్రీగానే ఉన్నా, స్నానం చేశాను, కాఫీ తాగాను, అన్ని అయిపోయి ఉన్నాయి. నేను నిద్ర ఇంకా నిద్ర. రేపు నుంచి టిఫిన్ చేసేయండి పొద్దున్నే. ఆ? రేపు నుంచి పొద్దున్నే టిఫిన్ చేసేయండి. పొద్దున్నే టిఫిన్ చేసేస్తే నేను బాగుంటది. నిద్ర కూడా లేను. మన సెషన్ మొదలైనప్పుడు బాగానే ఉన్నాను. ఆ, ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు దుప్పట్లో ఒకటి ఎప్పుడైతే కొన్నాను, తర్వాత చెప్పండి. ఇక ఏం గుర్తు, ఎక్కువ ఏం గుర్తు లేదు. ఈ రోజు దేవాలయాలు అవి ఎక్కువ అంతగా లేవు కదా. స్టోరీ రోజుంటే దేవాలయాలు. అడిగితే బాగా ఉండేది. స్టేషన్లో వెళ్ళిపోయానండి నేను. ఉమ్. మీరే ఇక చూడాలి. మీకు ఎట్లా కనిపించాను మరి. నాకు అందరూ బాగా కనిపిస్తున్నారు, చక్కగా హీల్ అవుతున్నారు. ధీమాగా ఉండండి. ఇంకా ఎప్పుడైతే హీలింగ్ లోకి వచ్చామో ఆటోమేటిక్ గా మీరు హీల్ అవుతారు. ఎప్పుడైతే హీల్ అయ్యారో అన్ని అటాక్ చేస్తారు. ఎప్పుడైతే అటాక్ చేస్తారో అన్ని మీ దగ్గర వచ్చేస్తారు. అంతే, చాలా సింపుల్ లాజిక్. కామెడీగా ఉండండి, సక్సెస్ అవ్వండి. ఓకేనా? సరే అయితే రేపు వెళ్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.